అసలు పేదరికం అనేది నిర్మూలించాలనేదే ఒక ప్రకృతి విరుద్ధమైన ఆలోచన తేల్చి పడేశారు ఆయన. ఇది ఓకే, ఎవరో ఇచ్చిన సలహా అయ్యి ఉండొచ్చు అనేది ఆయన అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒకసారి ఏమన్నా రేపు 19 అన్నారు, ముందు 15 తర్వాత 19వ తేదీ అన్నారు. ఈ లోపు ఏమన్నా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా? వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదండి. అమరావతి విషయంలో ఎవరని చెప్తే వెనక్కి దగ్గర ఎంతోమంది చెప్పారు అక్కడ ఆ ప్రాంతం వద్దండి, అమరావతి వద్దని నేను కూడా అన్నాను. అంటే ఇది బెజవాడ గుంటూరు మధ్య వద్దని నేను కూడా అన్నాను. నా ఉద్దేశం కూడా మొదట నువ్వు ఆ మెయిన్ రోడ్డు మీద డెవలప్ చేసుకుని ఆ తర్వాత లోపలికి వెళ్ళండి. అంటే అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ అంతా హైవేకి ఆనుకొని ఉండాలి. ఆ లోపల మీరు డెవలప్ చేసుకోండి దాన్ని పెట్టడం వల్ల ఇంతకాలం ఆలస్యమైంది డెవలప్మెంట్. లేకపోతే ఈ పాటికి బెజవాడ గుంటూరుని కలిపేస్తే మొట్టమొదట నాకు బాగా గుర్తు అనమాట. ఈ అమరావతి నిర్ణయం ప్రకటించిన రోజున నా బిడ్డకు ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి, నీకు పండగ అమ్మ, నువ్వు చదివి నీ డిగ్రీ పూర్తయి నీ పీజీ పూర్తయ్యే టైంకి నీకు మన ఏరియాలోనే ఉద్యోగం వచ్చేస్తలే అని సంతోషంగా చెప్పుకున్నాండి నేను. తీరా చూస్తే ఏంది ఎక్కడ వేసిన గొంగళి అక్కడ లోపలికి అనగానే అయిపోయింది అనుకో. అదే కదంటే అప్పుడు అమరావతి ప్రకటించిన తర్వాత లెక్కేసుకుంటే అంతే అయినట్టు దగ్గరగా. అప్పుడు డిగ్రీ చదువుతున్న అమ్మాయికి చెప్పుకున్నాను. తీరా చూస్తే ఏంటి అక్కడ కాదు, ఇంకో 10 ఏళ్ళైనా అలా చూస్తా. అంటే ఏ ఫ్యూచర్లో అయితే గీతే ఖచ్చితంగా విశాఖపట్నం అయి ఉంటే 25 ఏళ్లలో హైదరాబాద్తో పోటీ పడుద్దండి. బెజవాడ గుంటూరు అయితే 2 జాయింట్ చేస్తే 30 ఏళ్లలో 35 ఏళ్లలో అవుతుంది.